నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ సహస్ర. సో, మనతో పాటు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే జై తెలంగాణ. చెప్పమ్మా. ముందుగా ఫైన్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. మీకు మీ ప్రేక్షకులకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎస్సీ వర్గీకరణ కోసం మీరు మద్దతు పలకడాన్ని ఏ విధంగా చూడాలి అసలు? అంటే జనరల్‌గా కొంతమంది ఇక్కడ 2 వర్గాలుగా చీలిపోయాయి. సో, కొంతమంది మాల వర్గానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా సింహగర్జన పేరుతో లేదంటే కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి మాకు అన్యాయం చేస్తున్నారు కొన్ని కులాలు గాని, కొన్ని వేరే వర్గాల వాళ్ళు. కేవలం మాదిగ వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో, ఎట్లా చూడాలంటారు దీన్ని? న్యాయం ఎటున్నదో ధర్మం ఎటున్నదో అటు సైడు ఉండాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ప్రస్తుతానికైతే సమాజంలో ఉంది. సో వాస్తవంగా కూడా ఏంటంటే మాదిగలకు ఎస్సీలో కేటగరైజేషన్ కానందుకు వాళ్ళ అన్యాయానికి గురవుతున్నారు. వాళ్ళు విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, ఈ దేశంలో వనరులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మా దాంట్లో కొంతమందికే పోతున్నాయి, మా సామాజిక వర్గానికే పోతున్నాయి అని చెప్పి అనేది లాంగ్ పెండింగ్ డిమాండ్. ఇది ఓకే, లాంగ్ పెండింగ్ డిమాండ్. దీంట్లో ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు నేను చెప్తున్నది కాదు. డిఫరెంట్ కమిషన్స్ ఏ కమిషన్ వేసినా కానీ నిజంగానే మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతున్నది అని చెప్పి ఇప్పుడు నిన్న మొన్న ఇప్పుడు 1 man కమిషన్ వేసిన దగ్గర కూడా మేము అనుడు కాదు, ఈవెన్ ఎస్సీస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాల కాకుండా ఈవెన్ మాల ఉపకులాలకు సంబంధించినటువంటి నేత కానటువంటి వాళ్ళు కూడా పోయి మాది సపరేట్ ఉండాలని చెప్పని కోరుతున్నారు. అట్లా ఈవెన్ మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొత్తం అది కోరుతున్నారు. కమిషన్స్, రిపోర్ట్స్, ఈవెన్ జుడిషియరీ కూడా ఓకే చెప్పింది. రాష్ట్రపతి దళిత రాష్ట్రపతి ఉన్నటువంటి నారాయణ సంటోళ్ళు కూడా ఎస్ ఇది వీళ్ళది జెన్యూన్ డిమాండ్, జస్టిస్ ఉన్నది, దీంట్లో జరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇలా సమాజం మొత్తం ఎక్కడో దగ్గర ఒక సైడ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఆ సెక్షన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కావచ్చు, వాళ్ళ అవసరాల గురించనో లేకపోతే వాళ్ళు ఎక్కడో వ్యక్తిగత స్వార్థాల గురించి కావచ్చు, వీళ్ళు ఈ డిమాండ్ కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు కోర్టులు చెప్పినాయి, ప్రధానమంత్రులు చెప్పినారు, ఏ రాజకీయ పార్టీ కూడా మేము వర్గీకరణకు అనుకూలము కాదు అని చెప్పి ఎలక్షన్లకు రమ్మని చెప్పండి. ఇప్పటిదాకా ఏదైనా రాజకీయ పార్టీ వచ్చిందా? అట్లేదు కూడా అందరు అనుకూలమనే చెప్తున్నారు. అన్ని కమిషన్ చెప్పినప్పుడు అది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టి న్యాయబద్ధంగా ఉన్న డిమాండ్కు బీసీ సంఘాల నుంచి కావచ్చు, బీసీ ఇంటలెక్చువల్స్ నుంచి కావచ్చు, కళాక్షేత్రం నుంచి కావచ్చు, 50 మంది సమాజంలో ఈవెన్ ఓసీలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది దీనిలో న్యాయమైన సమస్య ఇది అని చెప్తున్నారు. కొంతమంది ఆ వర్గాల ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓపెన్ గా చెప్తలేరు, కానీ ఇంటర్నల్ గా అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఓపెన్ గా రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోనే క్లియర్ కట్ ఉన్నది దేశ సంపద అంత ఇన్ఈక్వాలిటీస్ ఉండదని. ఇప్పుడు బీసీలకు ఏబిసిడి ఉంది కదా ఆల్రెడీ. సో ఏసీలలో ఉండడం తప్పేమున్నది? ఇప్పుడు బీసీలకు ఉండడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎక్కువ కమ్యూనిటీ వాళ్ళది ఉంది. దేశం మొత్తంలో పర్సంటేజ్ వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి వర్గీకరణ చేయడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఉన్న పాపులేషన్ లో వీళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి కనుక వర్గీకరణ చేస్తే అన్యాయం అయిపోతున్నారు ఎస్టీ మన మాల సామాజిక వర్గం వాళ్ళని చెప్పేసి వాళ్ళ వాదన. అది తప్పు. ఏ పర్సెంటేజ్ ఉన్నా అందులో ఉన్న ఆ తక్కువ పర్సెంటేజ్ లో వాళ్ళ 15% అందులో కూడా 1%, 2%, 0.1% ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలనా లేదా? అట్లా అనుకుంటే ఇప్పుడు పెద్దగా ఉన్నది కాబట్టి కావాలి, చిన్నగా ఉన్నట్టు కాదు. ఇంట్లో 59 కులాలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా కుల ప్రాతిపదికనే కదా వాళ్ళకి అన్టచబిలిటీ ఉన్నది. ఏ కులాలు ఉన్నాయో వాళ్ళు పక్కకు పెట్టే కదా ఎస్సీలలో పెట్టింది. సో వర్గీకరణ ఎప్పుడైతే ఏబిసిడి అనేది బీసీలో జరిగిందో న్యాయబద్ధంగా, ఎస్సీలో కూడా జరగడంలో దాంట్లో అది న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు అదే అంటున్నది ఇంతకుముందే చెప్పినట్టుగా, మీరు ఏ కమిషన్ ఏ రిపోర్ట్ తీసుకున్నా ఆ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలలో మాలా సెగ్మెంట్కి ఎక్కువ పోతున్నది అనేది ఇప్పుడు ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత వీళ్ళంతా స్టాటిస్టికల్ డేటా తీసి బయట పెట్టిన తర్వాత వీళ్ళు వాస్తవం అని చెప్పి కమిషన్లు చెప్పినది. పృథ్వీరాజ్ చెప్పడానికి కాదు, లేకపోతే మేము ఇక్కడ 10 మంది కూర్చొని చెప్పుడు కాదు. సుప్రీంకోర్టే క్లియర్ కట్ గా చెప్పింది. అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి కదా. సుప్రీంకోర్టు కేవలం రిపోర్ట్ అంటే తీర్పు ఇవ్వలేదు, కేవలం సజెషన్ మాత్రమే ఇచ్చింది, సలహా మాత్రమే ఇచ్చింది. అవసరమైతే తప్ప అన్నట్టుగా మాట్లాడింది కదా. డేటా ఉన్నది, క్లియర్ కట్ చెప్పింది. ఒక ఎంపిరికల్ డేటా, సిస్టమేటిక్ పర్ఫెక్ట్ మెథడాలజీ ప్రకారంగా జరగాలి అని చెప్పింది. సెన్సెస్ ప్రాపర్ గా తీసుకొని చేయమని చెప్పి వీళ్ళకు రాష్ట్రాలకు ఇచ్చింది. ఇచ్చిన వాటికి అమలు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అట్లనే ఒకవేళ అనుకున్నది ఈ దేశం మొత్తం అగ్రకులాల చేతుల్లోనే ఉంటుండే కదా. ఈ రిజర్వేషన్స్ కనుక అంబేద్కర్ కనుక పెట్టకపోయి ఉండేది ఉంటే, ఈ కిందోల గురించి కనుక కొట్లాడపోయేది ఉంటే అగ్రకులాల చేతుల్లోనే ఉంటాయి, అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. అట్లా కాదనే పెట్టింది కదా. అది ఏ ప్రాతిపదిక మీద పెట్టారు, ఏ కులాలు ఏందనేది కుల ప్రాతిపదిక మీదనే కదా పెట్టింది. బీసీలలో ఏ కులాలు వస్తాయి, ఎస్సీలలో ఏ కులాలు వస్తాయనే కదా. ఆ కుల ప్రాతిపదికనే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మాకు కూడా నష్టం జరుగుతుందని చెప్పని ఇలా చాలా మంది ఆ కమిషన్ కు రిపోర్ట్ కూడా కమిషన్ కు రిప్రజెంటేషన్స్ ఇచ్చింది కదా, మాకు అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుందని. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు బీసీ కులాలను చెప్తున్నాను ఉదాహరణకు, 70 పైన ఉన్నటువంటి దాదాపు బీసీ కులాలలో కనీసం వార్డు మెంబర్ కాని వాళ్ళు ఉన్నారు.
అంటే బీసీలలో కూడా ఏమైంది, ఒక 4-5 కులాల వాళ్ళకే ఈ బీసీ రిజర్వేషన్ కూడా కొంత మటుకే పరిమితం జరుగుతున్నది, వాళ్ళే వస్తున్నారని చెప్పని ఏదైతే ఉందో వాస్తవం, అది కూడా వాస్తవం. ఒకవేళ అట్లా కలుకునేది ఉంటే వాళ్ళకు రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే, ఉద్యోగాలలో వాళ్ళకి రిజర్వేషన్స్ జరగాల్సిందే, వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది న్యాయబద్ధమైన డిమాండ్. వాళ్ళు ఏది చెప్పినా కానీ అశాస్త్రీయంగా మాట్లాడి ఫ్యాక్ట్స్ లేకుండా మాట్లాడితే ఇలా సమాజం మొత్తం ఇవన్నీ వీళ్ళు కరెక్ట్ అంటారు కాబట్టి ఎంఆర్పిఎస్ చేతుల్లో ఉన్నది. ఇది ఎంఆర్పిఎస్ సపోర్ట్ పోతా ఉన్నది. పెట్టమని చెప్పండి, ఎవరెవరు ఏ సంఘాలు ఎవరు ఇది న్యాయబద్ధంగా లేదని చెప్పి ఎవరన్నా పెట్టమంటే ఒక వాళ్ళే కదా ఇప్పటిదాకా చేసింది. కానీ సమాజం మొత్తం విభిన్న కులాలు, విభిన్న ఇంటెలెక్చువల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ క్యాస్ట్లకి వెళ్ళి దాదాపు వాళ్ళ జీవితం మొత్తం డిఫరెంట్ మూమెంట్స్, ప్రజల తరఫుకెళ్ళి డిఫరెంట్ మూమెంట్స్ లో కొట్లాడినటువంటి వాళ్ళే ఉన్నారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. మరో 10 మంది 20 వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు అంటున్నటువంటిది కరెక్ట్ అని చెప్పని మాల సామాజిక వర్గం ఎవరైతే ఈ రిజర్వేషన్ కు వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టమని చెప్పండి. వాళ్ళు పెడితే వస్తారో చూద్దాం మరి. అది కాదు కదా. మీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగడానికి ముఖ్య కారణం మీ వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎట్లా జరిగిందంటారు ఈ రోజు? న్యాయం ఉంది, ధర్మం ఉంది మా వెనకాల, వేరే ఏం లేదు. మా వెనకాల ఏమైనా ఉండదు అంటే వాళ్ళ పైసలు ఉన్న వాళ్ళు బాగున్నారు కదా. మందకృష్ణ కూడా చెప్పింది కదా, మేమంతా బాడుగా అంటే కిరాయిలలో ఉండి వచ్చిన వాళ్ళము సంపన్నులే పెట్టింది అదని చెప్పని ఇంతకుముందు అన్నాడు కదా. వాస్తవం ధర్మం న్యాయం ఉన్నప్పుడే మాట్లాడతాం. మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా సేమ్ అట్లా నిలబడ్డాం. న్యాయం ఎటు సైడ్ ఉన్నది, వాళ్ళు బాగా ఆంధ్రలో పైసలు ఉండే, కాంట్రాక్ట్లు ఉండే, బొచ్చడు వాళ్ళకు పలుకుబడి ఉండే, ఢిల్లీలో పోయి వాళ్ళు ప్రభావితం చేసి ఢిల్లీ లీడర్షిప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ ఆపగలిగే శక్తి వాళ్ళకు ఉండే. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా కొంతమందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాస్తవంగా కూడా నువ్వు అగ్రకులాలతో నువ్వు వివక్ష గురైన అని చెప్పి నువ్వు ఎట్లా ఎస్సీలోకి వచ్చినావో ఇప్పుడు వీళ్ళు కూడా మీతో మేము వివక్ష గురవుతున్నాం, మా హక్కులు మొత్తం మీరే తీసుకుంటున్నాను. ఇప్పుడు రిపోర్ట్లో చెప్పారు మీ సామాజిక వర్గం అట్లీస్ట్ ఒక 5% 6% ఉన్నటువంటి వాళ్ళు మీరు 12% వరకు మీరు తీసుకుంటున్నారు, మిగతా వాళ్ళకు వచ్చేటువంటి హక్కులు వాళ్ళకు వచ్చేటువంటి రైట్స్ మీరు తీసుకుంటున్నారు అనేది ఉన్నాయి. అవన్నీ కమిషన్స్ చెప్తున్నాయి, మనం చెప్పేది కావు కదా. రిపోర్ట్స్ అన్ని సేమ్ స్టాటిస్టికల్ డేటా కాకుండా గణాంకాలు కావు అని మాట్లాడితే అది సమాజం ఏది కూడా ఒప్పుకోదు. మీరు కూడా ఏంటంటే కరెక్ట్ ఏదైతే న్యాయం ఉన్నదో అయితే జెన్యూన్ ఉన్నదో అటు సైడ్ ఉండాల్సిందే వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో పృథ్వీరాజ్ అన్న చెప్పినట్టుగా సో న్యాయం వైపే ఉంటామే తప్ప మరి ఇంకా ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ న్యాయంగా వాళ్ళు న్యాయబద్ధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నారు. అందు గురించి మేము నిలబడి వీళ్ళ కోసం ఈరోజు మద్దతు ప్రకటించి ఈరోజు ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుకి నా ఆధ్వర్యంలో జరిగిందని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఓవర్ టు ప్లస్ టీవీ స్టూడియో వీడియో జర్నలిస్ట్ వంశీతో సహస్ర, ప్రెస్ క్లబ్, హైదరాబాద్.